రఘురామకృష్ణరాజు మీదన కేసు ఇప్పుడు కొత్తది మరి నమోదు చేస్తారో తెలియదు. గుంటూరు నగరంలోని వ్యాపారవేత్త మాదాల శ్రీనివాస్ని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అనుచరులు కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన ఘటన శుక్రవారం కలకలం రేపింది. గుంటూరు చంద్రమౌళి నగర్ 4వ లైన్కి చెందిన వ్యాపారవేత్త మాదాల శ్రీనివాస్ని కిడ్నాప్ చేసే ఉద్దేశం సుమారు 30 మంది దొండగలు దౌర్జన్యంగా ఇంట్లోకి జొరబడ్డారు. ఆందోళన గురైన శ్రీనివాస్ ఫోన్ చేయడంతో పోలీసులు రావడం, అదే సమయంలో పెద్ద ఎత్తున స్థానికులు ఇంటి వద్దకు చేరుకోవడం దొండగలు అక్కడి నుంచి ఉడాయించారు. ఘటన మీద శుక్రవారం రాత్రి వ్యాపారవేత్త స్వయంగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వల్ల తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని కోరుతూ పట్టాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి శ్రీనివాస్ తెలిపిన వివరాలు ఇట్లా ఉన్నాయి. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకి చెందిన పవర్ ప్రాజెక్ట్ ఇన్ భారత్ పవర్ జన్కమ్ కంపెనీని శ్రీనివాస్ 2022-23లో వేలంలో కొన్నారు. అలాగే ఎన్ఆర్ఆర్ఏ ఆస్తులు కూడా కొనుగోలు చేశారు. దీని మీద ఓ ఆర్థిక సంస్థ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ సంస్థ విచారణ జరుపుతుంది. కొనుగోలు చేసిన కంపెనీ వివరాలు తాము ఎస్ఎఫ్ఐఓకి చెప్తామనే భయంతో తనను కిడ్నాప్ చేసేందుకు రఘురామకృష్ణరాజు ప్రయత్నించారని శ్రీనివాస్ వివరించారు. అంతేగాక రఘురామకృష్ణరాజు కాల్ చేసి తన బెదిరించారన్నారు. వారి మాట వినలేదని కిడ్నాప్కి ప్రయత్నించారని ఆందోళన వ్యక్తం చేశారు. దౌర్జన్యంగా ఇంట్లోకి ప్రవేశించిన వాళ్ళ 2 వ్యక్తులు మాత్రం భీమవరం ప్రాంతానికి చెందిన వాళ్ళకి తెలుస్తోందన్నారు. మిగిలిన వారు కడప వ్యక్తులకు అర్థమైందన్నారు. పట్టాపురం సీఐకి ఫోన్ చేయడంతో స్పందించి వెంటనే ఎస్ఐతో పాటు సిబ్బందిని పంపించారని వివరించారు. ఘటన మీద పోలీసులకు ఫిర్యాదు చేశారని, నాకు నా కుటుంబానికి భద్రత కల్పించాలని కోరానన్నారు. ఈ సమయంలో కూడా దొండగులు పోలీస్ స్టేషన్ పరిసరాల్లోనే తనను అనుసరించారని చెప్పుకొచ్చారు.